మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ఈ కార్యక్రమాల్ని క్రమంగా చూస్తున్న మీకు నా హృదయపూర్వకమైన వందనాలు. ఈరోజు యెషయా గ్రంథంలో యెషయా ప్రవచించిన ప్రవచనంలో ఒక చక్కటి మాట, యేసుక్రీస్తుని గురించి ఆయన ఆశ్చర్యకరుడు అన్నాడు. మరి ఆయన ఎలా ఆశ్చర్యకరుడో, ఆయన ఆశ్చర్యకరుడైతే మనకు ఒరిగేది ఏమిటో ఈ విషయాలన్నీ మీరు ఇప్పుడు వినబోతున్నారు. యేసుని గురించి అనేక మంది విన్నారు, ఆశ్చర్యపడ్డారు. యేసుక్రీస్తు తల్లి తండ్రి కూడా, యోసేపు మరియలు కూడా ఆశ్చర్యపడ్డారు. ఎందుకని గమనించండి. యేసు ప్రభువును గూర్చి విన్న వారందరూ ఆశ్చర్యపడడంలో ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటి? ఇప్పుడు మనల్ని గురించి, మన విషయం విన్నవాళ్ళు మనల్ని గురించి అసహ్యించుకుంటున్నారా? మనల్ని గురించి ఆశ్చర్యపడుతున్నారా? ఎందుకు నేను ఇలా చెప్తున్నానంటే, యేసు ప్రభు పిల్లలమై ఉన్నటువంటి మనం, యేసుని నమ్మాము అని చెప్తున్న మనం, ఆయన్ని గురించి విన్నప్పుడు ఆశ్చర్యపడ్డప్పుడు ఆయన పిల్లలను గురించి కూడా విని ఆశ్చర్యపడాలి. మనల్ని గురించి ఆశ్చర్యపడకుండా అసహించుకుంటున్నారంటే దానికి కొన్ని కారణాలు ఉంటాయి. యేసయ్యను గురించి విన్నవాళ్ళు ఆశ్చర్యపడ్డారంటే ఆయనలో ఉన్నటువంటి గుణగణాలు ఏమిటి? యేసు ప్రభువుకి అప్పుడు సరిగ్గా 12 సంవత్సరాల వయస్సు. నజరేతు నుండి యెరూషలేముకి పండగకు వచ్చారు. పండుగని ఆచరించారు. ఆ పండుగ అయిపోయిన తర్వాత వెళ్ళేటప్పుడు, ఒక దిన ప్రయాణం వెళ్ళిపోయిన తరువాత యేసుక్రీస్తు వాళ్ళతో లేడు. చాలామంది ఈ రోజుల్లో వాళ్ళతో యేసు ప్రభు ఉన్నాడని వాళ్ళు అనుకుంటున్నారు, కానీ వాళ్ళతో లేడనే సంగతి వాళ్ళకి ఇంకా తెలియలా. మొత్తం మీద వెతికి 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 3వ రోజుకి యెరూషలేములో వెళ్ళి చేరారు. యేసుక్రీస్తు ఎక్కడ ఉంటాడు, ఎక్కడ కూర్చుంటాడు, ఆయన పద్ధతులు ఏమిటి అని మరియమ్మ గారికి యోసేపు గారికి కూడా పెద్దగా తెలిసినట్లేదు. లేకపోతే ఒక రోజు ప్రయాణం అయిన తర్వాత యేసు ప్రభువుని లేడని తెలుసుకున్న తర్వాత వెంటనే యెరూషలేము వెళ్ళుండేవాళ్ళు. అలా వెళ్లకుండా అక్కడక్కడే వాళ్ళ కులస్తుల మధ్యలోనే, వాళ్ళ మతస్థుల మధ్యలోనే ఎత్తుకుంటున్నారు. కొంతమంది పెళ్ళిళ్ళ కార్యాలు మాకు చెప్తుంటారు, ఏమంటే మా అమ్మాయికి ఒక సంబంధం చూడండి, మా అబ్బాయికి ఒక సంబంధం చూడండి అని చెప్తుంటారు. మేము సరేనంటాం, ప్రార్థన చేస్తుంటాం. మాకేదైనా ఎవరైనా చెప్పుంటే అవి కూడా కొన్నిసార్లు చెప్తాం. కానీ ఆ తల్లిదండ్రులు మాతో చెప్పేటప్పుడు ఒక మాట చెప్తారు, మా కులస్తుల్ని చూడండి, వీళ్ళు అసలు యేసు ప్రభుని నమ్మారా లేదా? యేసుక్రీస్తులో కులం లేదు. యేసు నమ్మిన వాళ్ళల్లో కుల గజ్జి, ఆ కులాపేక్ష కనబడకూడదు. కనబడితే యేసయ్యని ఇంకా ఎరగలేదు అని అర్థం. వాళ్ళలోనే వెతికి చివరికి యేసు ప్రభుని ఇలాగ ఒక దేవాలయంలోకి వచ్చి కనుగొన్నారు. ఎక్కడున్నాడో తెలిసే యేసు ప్రభు? చిన్నోడు, 12 ఏళ్ల వయస్సు.
అక్కడ ధర్మశాస్త్రోపదేశకులు, అక్కడ యాజకులు, పరిసయ్యులు, బైబిల్ విషయంలో ఆరితేరిన వాళ్ళందరూ ఒక దగ్గర కూర్చొని ఉంటే వాళ్ళ మధ్యలో పోయి కూర్చొని ఉన్నాడు. చెపలు కొట్టండి గట్టిగా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు యాజకులు, ధర్మశాస్త్రోపదేశకుల మధ్యలో కూర్చుండి ఉండడం తల్లిదండ్రులు చూసి ఆశ్చర్యపడ్డారు. ఇది ఇంతంత పెద్దవాళ్ల మధ్యలో, దేవుని వాక్యంలో ఆరితేరిన వాళ్ళ మధ్యలో ఈ 12 ఏళ్ల వయసులో ఈ చిన్న కుర్రోడేళ్ళు కూర్చోవడం ఏమిటి? కానీ యేసుక్రీస్తు సర్వ స్వతంత్రం ఉన్నప్పటికీ ఇటు గోలికాయలన్నా ఆడుకోవచ్చు, అటు మురిగుంటలో పోయి స్నానాలన్నా చేసి రావచ్చు, అటు కుర్రోళ్ళతో కలిసి అటు ఇటు తిరుగుతారన్నా ఉండొచ్చు, ఏదైనా చేయొచ్చు. కానీ ఆ సర్వ స్వతంత్రాన్ని ఉపయోగించుకోకుండా ఈ సమయాన్ని నేను దేవుని సన్నిధిలో, దేవుని ఆలయములో, దేవుని బిడ్డల మధ్యలోకి వెళ్ళి కూర్చుంటాను అనే ఒక నిర్ణయం తల్లిదండ్రులు చూసినప్పుడు ఆశ్చర్యపడ్డారు. బాబు, మేము నిన్ను వెతుకుతున్నాం, ఇక్కడొచ్చి కూర్చున్నావా అని అడిగితే, అమ్మా, నేను నా తండ్రి పనుల మీద ఉండాలని నీకు తెలియదా అమ్మా? ఆమె నా తండ్రి పనుల మీద ఉండాలని వచ్చాను అని ప్రారంభించిన యేసయ్య ఆ పనులన్నీ చేసి ముగించాను, సమాప్తమైనవి అని చెప్పి తన ప్రాణాన్ని ఇచ్చేసి, యేసయ్య ప్రారంభ దశని చూసిన తల్లిదండ్రులు, యేసయ్యను గురించిన వినిన ప్రవచనాలు, యేసయ్య క్రియలను గురించిన వినినటువంటి సాక్ష్యాలు ప్రతి ఒక్కరికి ఆశ్చర్యాన్ని కలుగు చేసాయి. మనకు విశ్వాసులకు తండ్రి అని అబ్రహాంని గురించి చదువుతాం. ఆయన ఒక మిట్ట మధ్యాహ్నం ఎక్కడ కూర్చున్నాడంటే తన గుడారము గుమ్మం దగ్గర కూర్చొని ఉన్నాడు. ఎందుకో తెలుసా? ఏ అపవిత్రత లోపలకు పోనివ్వకుండా తన కుటుంబానికి ప్రార్థనాపూర్వకంగా కాపలా కాస్తున్నాడు. అదే 19వ అధ్యాయం మొదటి వాక్యంలో చదివినట్లయితే వాళ్ళ అన్నయ్య కొడుకు ఆయన ఎక్కడ కూర్చున్నాడో తెలుసా? పంచాయతీలు చేసే ఆ చెట్టు కింద అక్కడ కూర్చొని ఉన్నాడు మనోడు. లోతు గవిని దగ్గర కూర్చున్నాడు. అబ్రహాం సింధూర వృక్ష వనములో తన గుడారపు వాకిడి దగ్గర కూర్చున్నాడు. మన యేసయ్య ఎక్కడ కూర్చున్నాడు తెలుసా? పరిశుద్ధుల మధ్యలో కూర్చొని ఉన్నాడు. ఇప్పుడు మీరు ఎక్కడున్నారో తెలుసా? ఆమె మీరు ఇప్పుడు ఎక్కడున్నారు? దేవుని ఆలయములో ఉన్నారు. మీరు ఇప్పుడు ఎక్కడ కూర్చున్నారు? రక్షణ పొందిన దేవుని బిడ్డల మధ్యలో కూర్చొని ఉన్నారు. ఆమె హల్లెలూయా. దేవుడు నిన్ను పరిశుద్ధుల సహవాసంలో, దేవుని మందిరములో, దేవుని వాక్యం చెప్పబడే ఆ చోటికి తీసుకొని వచ్చి చక్కగా కూర్చోబెట్టాడు. అప్పుడు మనల్ని చూసిన ప్రజలు ఇప్పుడు ఏం చేస్తారంటే ఆశ్చర్యపడతారు. అరే, పగలంతా పని చేసి వచ్చాడు, రాత్రంతా ప్రార్థన అంటే అక్కడ, మన తెల్లవారితే డ్యూటీకి వెళ్ళాలా? ఇవి ఏమిట్రా, ఈ భక్తి ఏమిటి, ఈ ప్రార్థనలు ఏమిటి వీళ్ళకి? ఒరేయ్, మన మాదిరి కాదు వాళ్ళు, మన మాదిరి కాదు. ఉపవాస ప్రార్థన అని చెప్పి ఉప్మా తినేవాళ్ళు కాదు వాళ్ళు. వాళ్ళు ఉపవాస ప్రార్థన అంటే ఉపవాస ప్రార్థన. గనుక నా ప్రియమైన సహోదరులారా, యథార్థత, పవిత్రత అనేది మన జీవితాలలో అన్యులు, విగ్రహారాధికులు ఎదురు చూస్తారు. అప్పుడు నీ నడక, నీ పడక, నీ ప్రవర్తన, నీ నోటి మాట, అవన్నీ వాళ్ళు ఒక్కసారి గుర్తుపడతా ఉంటారు.
ఆ మాటలు గుర్తించిన వ్యక్తులు నిన్ను చూసి ఆశ్చర్యపడాల. ఆమేన్, ఆమేన్. మనలాగా వాళ్ళు అని అనకూడదు. వాళ్ళు ఒక ప్రత్యేకమైనటువంటి దేవునిని నమ్మిన వ్యక్తులు. ఆమేన్, ఆమేన్. యేసుక్రీస్తును కూర్చున్నటువంటి విన్న వాళ్ళంతా ఆశ్చర్యపడిపోయారు. యేసుక్రీస్తు కూర్చున్న చోటుని చూసినటువంటి తల్లిదండ్రులు ఆశ్చర్యపడిపోయారు. ఏమిటిది? ఈ వయసులో ఇక్కడ కూర్చోవటం ఏమిటి? ఈ వయసులో పవిత్రంగా బ్రతకడం ఏమిటి? ఈ వయసులో విచ్చలవిడిగా తిరగకపోవడం ఏంటి? ఈ వయసులో లోకంలో ఉన్న అన్ని సోకులు, అన్ని సుఖాలు అనుభవించకపోవడం ఏమిటి? ఆ బస్టాండ్లో కూర్చొని ఉన్నా నేను. ఒక రోజున బస్సులు వస్తున్నాయి, ఎక్కేవాళ్ళు ఎక్కుతున్నారు. నేను ఎక్కిపోయేసరికి ఎవరో ఒకరితో వస్తున్నారు. నేను మళ్ళా ఉసురు మంట వచ్చాడు కూర్చుంటున్నారు. ఈ సంగతి అక్కడ ఒక ఆమె చూస్తుంది, ఏదో అమ్ముకుంటా. తిన్నగా నా దగ్గరకు వచ్చి, ఏం బాబు, నాకు అప్పుడు ఎంత వయసు? 20. ఏం బాబు, నువ్వు యేసు ప్రభు బిడ్డవా అని అడుగుతుంది. నేనేమైనా స్టిక్కర్ కనిపించుకున్నానా? అప్పుడు చేతిలో బైబిల్ కూడా లేదు, బ్యాగులో ఉంది. నేను అక్కడికి ఎవరికి వాక్యం కూడా చెప్పలేదు. నేను ఈ వైట్ తెల్ల డ్రెస్సులు వేసుకొని అదో రకమైన భక్తి వేషం వేసుకున్నానా? అది కాదు. ఆమె ఒక అరగంట నుంచి నన్ను కనిపెట్టినట్టున్నాను. ఒక్కొక్కరు తగులుతుంటే నాకు మన కట్టి పొలాలు తగిలినట్టున్నాయి. నేను కూడా దబాయించి బస్సు ఎక్కుంటే నన్ను పట్టించుకునేది కాదు ఆమె. కానీ లెక్కనే పోన్లే, తర్వాత బోధంలో ఎందుకు వచ్చిన గొడవలే, ఈ గుంపుతో ఈ కంపుతో ఎందుకు మనకు అనవసరమైన పక్కన కూర్చుంటే చూసి అయ్యా నువ్వు దేవుని బిడ్డవా అని అడుగుతుంది. నాకు ఎంత సంతోషం అనిపించిందంటే, నేను చెప్పకుండానే, స్టిక్కర్ కనిపించుకోకుండానే, జిబ్బేయకుండానే, మళ్ళా కవర్ వేయకుండానే, ఏమీ చేయకుండానే దేవుని బిడ్డ అని ఆమె అడుగుతుందంటే, ఎలా గుర్తుపట్టావమ్మా మీరు అంటే, ఇందాక నుంచి చూస్తానండి, వస్తున్నావు, ఇక్కడ కూర్చుంటున్నావు, బస్సు వచ్చినప్పుడు లేచిపోతున్నావు, మళ్ళీ ఎక్కలేక మళ్ళీ ఎడుతూ కూర్చుంటున్నావు, ఎవరిని తోసుకున్నట్టు కానీ, ఎవరిని గొడవ చేసినట్టు కానీ, ఎవరిని అన్నట్టు కానీ ఏమీ లేదు, కాముగా కూర్చున్నావు ఏంటంటే, అది యేసు ప్రభు పెట్టేవాళ్ళు. మిమ్మల్ని చూసిన వాళ్ళు వీళ్ళు యేసు ప్రభు ప్రార్థనకు వచ్చిన వాళ్ళు అని అనాలి. మిమ్మల్ని చూసిన వాళ్ళు వీళ్ళు యేసు ప్రభుని నమ్ముకున్న వాళ్ళు అని అనాలి. మీరు కూర్చోవడం అయినా, మీరు నిలబడటం అయినా, మీరు మాట్లాడే చోటైనా ప్రతిదీ దైవ భక్తికి సంబంధించిన వ్యక్తులలాగా, లోకస్తుల్లాగా, సినిమాలు చూడు తిరిగే వాళ్ళలాగా, విచ్చలవిడిగా బ్రతికే వాళ్ళలాగా మీరు ఉండకూడదు. కారణం, యేసయ్యని అనుసరించిన వాళ్ళం, యేసయ్యని ధ్యానించేవాళ్ళం, యేసయ్య శ్రమలలో పాలు భాగస్తులం, యేసయ్య మరణించి పునరుద్ధానుడయ్యారు కనుక ఆ పునరుద్ధాన శక్తితో బ్రతికేవాళ్ళం. మీ వ్యక్తిగత జీవితంలో మిమ్మల్ని చూసిన ప్రతి ఒక్కరు ఆఫీసులో కానీ, కాలేజీలో కానీ, స్కూల్లో కానీ, పనిచేస్తున్న చోటే కానీ, పొలంలో కానీ చూసిన ప్రతి ఒక్కరు వాళ్ళ పద్ధతే వేరండి. లూకాసు వార్త 4వ అధ్యాయం 22వ వాక్యం. ఆయన నోట నుండి వచ్చు దయగల మాటలను బట్టి ప్రజలు ఆశ్చర్యపడిరి. ఈ రోజున ఈ వాక్యాన్ని మనం ముందు పెట్టుకొని, మన నోటి నుండి వచ్చు ప్రతి మాట దయగల మాటగా ఉందా, కఠినమైన మాటలుగా ఉన్నాయా, సరసోక్తులు వస్తున్నాయా? మా మధ్య కాలేజీకి చదువుతున్న ఒక అమ్మాయి నా దగ్గరికి వచ్చింది. అన్నయ్య మా ఊళ్ళో కూటం పెట్టు అనింది.
ఖాళీ చూసి పెడతానులేమ్మా అన్న. 2-3 సార్లు అడిగింది. నాకు ఖాళీ లేక చేస్తానులేమ్మా, కొంచెం ప్రోగ్రాం చేసి చెప్తానులేమ్మా అన్న. 4వసారి ఏం చేసిందో తెలుసా? తన ఒంటి మీద ఉన్నటువంటి నగలన్నీ తీసి పొట్లం కట్టింది. అన్నా, ఖర్చుకు భయపడి నువ్వు తారీఖు ఇవ్వట్లేదా? ఇది తీసుకెళ్ళి మా ఊళ్ళో కూటం పెట్టన్నా. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అండి. ఆ వయసులో ఆ బిడ్డకి రావాల్సిన ఆలోచన కాదు అది. ఆ వయసులో వచ్చే ఆలోచనలు వేరు. అన్న మా ఊళ్ళో తాగుబోతుడన్నా. నేను ఈ ప్రార్థనకు వస్తుంటే వాళ్ళు ఆశ్చర్యంగా చూస్తున్నారన్న. ముసల్దారి తయారైనడు తయారయ్యావు, నీకు పెళ్ళి అవుతుందా అంటున్నారన్న. ఒక్కసారి వచ్చి మా ఊళ్ళో కూటం పెట్టవా? ఆ మాట చెప్తుంటే నా కంటి నిండా నీళ్ళు వచ్చాయి. ఈ వయసులో ఒక ఆడపిల్ల మాట్లాడే మాటేనా? నేను డబ్బులు కొరకు కాదమ్మా, ఖాళీ లేక అని చెప్పి మొత్తం మీద ఆ ఖాళీ చూసి ఒక రోజున ఆ ప్రార్థన కూటం పెట్టానండి. ఆ ఇచ్చిన ఆ బిడ్డ ఇచ్చింది అట్లాగే తీసుకెళ్ళి వాళ్ళ తల్లికి ఇచ్చా. నీ కూతుర్లా చేసిందమ్మా. అదేనండి 2 రోజుల నుంచి మేము అడుగుతున్నాం, సమాధానం చెప్పదు అంటే అబద్ధం చెప్పదు చెప్తుంది తల్లి. అబద్ధం చెప్పదు అమ్మాయి. అడిగితే సమాధానం చెప్పట్లేదు, వెళ్ళిపోతుంది అటు ఇటు. అబద్ధాలు చెప్పి దేవుని సన్నిధికి వచ్చిన ఆశీర్వాదం ఉండదు. నేను ఇద్దరికి చెప్పా, నువ్వు అబద్ధాలు చెప్పి ప్రార్థన మందిరానికి రావద్దని. నువ్వు మోకరించి ప్రార్థన చేయి, నీ భర్త మారుతాడు, మీ వాళ్ళు మారిపోతారు. వాళ్ళే తీసుకొచ్చి నిన్ను కొడుకులు పెడతారు. వాళ్ళు కూడా వచ్చి కూర్చుంటారు. నీ నోటి మాట ఆశ్చర్యాన్ని కలుగ చేయాలి. నీ నోట అబద్ధం రాకూడదు. నీ నోట దూషణ మాటలు రాకూడదు. నీ నోట శపించబడిన మాటలు రాకూడదు. దయగల మాటలు నీ నోట రావాలని ఆశిస్తున్నాను. కొంతమంది మాట్లాడితే అన్ని చెడు మాటలే, కాపురాలు కూల్చే మాటలు, వివాహాలు చెడగొట్టే మాటలు, భార్యాభర్తలు కళకళలాడుతుంటే చూడలేని దరిద్రపు మాటలు, పిల్లలు పాస్ అయిపోతుంటే ఓర్చుకోలేరు, ఇల్లు కట్టుకుంటే సహించలేరు, ఇష్టం వచ్చేట్టు నోట్లో ఎట్లొస్తే మాట్లాడుతూ ఉంటారు. అయితే వాక్యం అంటుంది, దూషణ మాటలు, చెడు మాటలు, శపించబడిన మాటలు, కఠినమైన మాటలు దేవుని పిల్లలైన మీ నోట రాకుండా జాగ్రత్త పడండి. అప్పుడు నీ నోటి మాటను చూసి ప్రజలు ఆశ్చర్యపడతారు. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. దేవుని బిడ్డలు అవసరమును బట్టి వినే వాళ్ళకి క్షేమ అభివృద్ధి, ఎడిఫికేషన్, సంఘ క్షేమము కొరకు, కుటుంబ క్షేమము కొరకు, ఆత్మకి నెమ్మది కలిగేటట్లు అవసరమును బట్టి ఈ మాటలే మీరు ఉచ్చరించాలి. ఆమేన్. అది 1990వ సంవత్సరం మే నెల 9వ తారీఖు. నేను లేమల్లిలో ఉంటున్నప్పుడు సాయంత్రం 5 గంటలప్పుడు పెను తుఫాను, సైక్లోన్, భయంకరమైన ఆ తుఫాను వచ్చి పడింది. నేను ఉన్నటువంటి 13 సంవత్సరాలు నానయాతన పడి కట్టుకుంటే ఆ రేకులు ఎగిరిపోయాయి, ఆ ఇనుములన్నీ మెలికలు తిరిగిపోయాయి, ట్యూబ్ లైట్లన్నీ కింద పడిపోయాయి, ఫ్యాన్లన్నీ కింద పడిపోయాయి. నేను ఒక చిన్న గది ఉంది, కోళ్ళగూడులాగా చిన్న గది, నా మంచం పడుతుంది అక్కడ నేనుంటే ఆ గోడ ఇట్లా రోగుతుంది. ఇంకొక అరగంట నేను అక్కడుంటే నా మీద పడిపోయేది. తల దాచుకునే దానికి స్థలం లేకుండా నిరాధారం అయిపోయినాను. రాత్రి అంతా ఉన్నది ఆ తుఫాన్. తెల్లవారేసరికి ఏమీ లేదు. ఆ ఇంటికి పరిగెత్తి
ఆ సూర్యు కింద కూర్చున్నా. ఆ సూర్యులో మాత్రం తాటేకలు ఉన్నాయా? ఆ పరిస్థితిలో ఉంటే ఆ పూట అన్నం లేదు, ఆ రెండో రోజు అన్నం లేదు, మూడో రోజు కొంచెం రోడ్లు క్లియర్ అయినట్టున్నాయి. ఒక పాస్టర్ గారు వచ్చాడు. వచ్చి వందనాలు అన్నయ్య గారు అన్న. ఆ వందనాలండి. ఏంటండి మా వాళ్ళు అటు చెప్పారో, ఈ మందిరం గోడ పడిపోయిందంట, మందిరం పడిపోయిందంటే దాని కింద పడి నువ్వు చచ్చిపోయారని చెప్పారు కదండి అన్నాడు. నేను అట్లాగా ఆలోచించి, ఆ పనికి మనలో చెప్పారు కానీ నువ్వు నాకెందుకు చెప్పడం ఇదే? నువ్వు నన్ను చూస్తున్నావుగా, మరి ఆ మాట నాకొచ్చి చెప్పకపోతే ఏమైంది ఇప్పుడు ఈ పరిస్థితిలో? అన్నా మన దేవుడు గొప్ప దేవుడన్నా, దేవుడు మిమ్మల్ని ప్రాణాలతో కాపాడు, మేము ప్రార్థన చేసామన్నా, అది ఎప్పుడు పోయి చూద్దామని ఆశపడి వచ్చారన్నా అనాలి. అన్నా ఇట్లాంటివి ఏముందన్నా, శోధించబడితే మళ్ళీ సువర్ణం అవుతామన్నా, ఇట్లాంటి దేవుడు 50 ఇస్తాడని మీకేమిటన్నా అని ధైర్యపరచాలి. వినేవానికి క్షేమాభివృద్ధి కలగాలి. జీవితం ముందుకు తీసుకెళ్లే, ధైర్యపరిచే, క్షేమాభివృద్ధి కలిగే మాటలు మాట్లాడాలి. మనుష్యునికి క్షేమము మేలు కలిగే మాట మన నోట రాకపోతే అది చెడు మాట, అది దూషణ మాట, అది పరిహాసాస్పదమైన మాట. ఆ మాటలను బట్టి అదే మాటలు మనకు రివర్స్ అవుతాయి. ఏదైతే మనం అంటామో ఆ మాట మరలా మన మీదకి వచ్చి మనల్ని న్యాయం తీరుస్తాయి. మన నోటి నుంచి వచ్చే ప్రతి మాటకి మనం జవాబు చెప్పాలి. యేసుక్రీస్తు నోటి నుంచి మాటలు వచ్చాయి. అవి ఏమి మాటలు అని బైబిల్లో రాసిందంటే దయగల మాటలు. మీ హృదయం పొరపాటును కూడా కఠినమైన మాటలు మాట్లాడేదానికి చోటు ఇవ్వకూడదు. నీ పెదాలలో అవి రాకూడదు. ఒక నిర్ణయం, ఒక తీర్మానం నీవు చేసుకోవాలి. ఇంతవరకు ఆయన ఎలా ఆశ్చర్యకరుడని పిలువబడ్డాడో విన్నారుగా. ఆయన దయగల మాట వలన ఆయన ఆశ్చర్యకరుడని అందరూ విభ్రాంతి చెందారు. అలాగే ఆయన కూర్చున్న చోటు కానివ్వండి, నిలబడిన చోటు కానివ్వండి, ప్రతి చోట ఆయన్ని చూసిన వాళ్ళు, విన్నవాళ్ళు ఆశ్చర్యకరుడు, ఆశ్చర్యకరుడు అన్నారు. అలాగే ఆయన నమ్మి ఆయన సన్నిధిలో ఎదుగుతున్న మనకు, మనల్ని గురించి కూడా ప్రతి ఒక్కరూ వీళ్ళ క్రియలు ఆశ్చర్యంగా ఉన్నాయని, వీళ్ళ ప్రవర్తన, మాట, పద్ధతి ఆశ్చర్యంగా ఉన్నారని మనల్ని గురించి కూడా ప్రతి చోట సాక్ష్యం చెప్పాలి. మరి ఆయన ఆశ్చర్యకరుడైతే ఆయన పిల్లలు కూడా ఆశ్చర్యంగా ఉండాలి కదా. శపించబడిన అనుభవాల్లోకి మనం వెళ్ళినప్పుడు ఎవరు మనల్ని ఆశ్చర్యంగా ఉంది వీళ్ళ ప్రవర్తనని అనరు కదా. మరి మనం తీర్మానం చేసుకొని మన ప్రభు అయిన యేసుక్రీస్తుని ప్రతిబింబిద్దాం. మనం కూడా ఆశ్చర్యమైన బ్రతుకుదాం, అనేకులకి మాదిరిగా ఉందాం. ఒక చిన్న ప్రార్థన మీ కొరకు చేస్తాను. ప్రేమగల తండ్రి, ప్రభువా నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఎంతైనా నీవు నమ్మదగిన దేవుడివి, ఆరాధనకు యోగ్యుడివి, పరిశుద్ధుడివి. నీవు పరిశుద్ధుడివై ఉన్న లాగున మమ్మల్ని కూడా పరిశుద్ధంగా ఉండమని మీరు కోరుకున్నారు. మీ మాటలో, మీ ప్రవర్తనలో ఉన్న ఆ పరిశుద్ధత ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరికి దయచేసి వీళ్ళని ప్రతి చోట ఆశ్చర్యమైన సాక్ష్యం కలిగిన ప్రజలుగా తీర్చిదిద్దమని వేడుకుంటున్నాను. ఆ విధంగా మీరు చేసి మీ నామానికి మహిమ తెచ్చుకొనమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.